ఎలాగైనా చిక్కిరి పక్కకు ఉన్నటువంటి విధానం చూస్తే ఎవరు కూడా ఇష్టపడరు కదా. అలాగే లేయని కూడా ఎవరు ఇష్టపడలేదు. ఎవరు ఇష్టపడలేదు? యాకోబు ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు వివాహ సమయం వచ్చేసింది. వచ్చి రాగానే మామగారు ఏం చేశాడో చూద్దాం. ఇప్పుడు ఏంటి ఒకసారి మనము ఆలోచన చేద్దాం. 5వ వచనం, 25వ వచనం, 23వ వచనం గడిచి చదవండి. రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా ఆమె